హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ PVKY చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సమాజంలో జరుగుతున్న న్యాయపరమైన అన్యాయానికి సంబంధించిన విషయం. చాలామంది చెప్తారు మధ్యతరగతి వాళ్ళు లేదా బిలో లోయర్ పావర్టీ, దిగువ మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే కోర్టుకు వెళ్ళినా ఆ న్యాయం జరగదు, మేము ఆ ఖర్చులు భరించలేము, మాకు ఈ ఉద్యోగాలను వదిలేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే అంత టైం ఉండదు. అంటే వాళ్ళ జీవనానికి కావాల్సిన ఫుడ్ లేదా ఉండడానికి ఇల్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు బ్రతకాలి అంటే ఆ ఉద్యోగం ఖచ్చితంగా చెయ్యాలి. మన దేశంలో కేసులు ఇయర్స్ టుగెదర్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి వాయిదాకి వీళ్ళు సెలవు పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి. ప్రైవేట్ వాళ్ళు సెలవులు ఇవ్వరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ఎవ్వరు కోర్టుకు వెళ్ళటం చాలా వరకు మానేశారు. సరే, కమ్ టు ది అవర్ టాపిక్. ఏంటి ఈరోజు నేను మాట్లాడేది టాపిక్ అంటే, ఈరోజే నాకు 2-3 వీడియోస్ వచ్చాయి. ఒకటి మా సాయి దగ్గర నుంచి, ఒకటి మా ఫ్రెండ్ తిరుపతిలో ఉంటాడు తన దగ్గర నుంచి, ఇంకొకటి మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది తన దగ్గర నుంచి వచ్చాయి. 3 వచ్చాయి. సేమ్ ఒకటే టాపిక్. అది ఏంటి అంటే 2 years బ్యాక్ 2024లో ఢిల్లీలో ఒక 2 IT ఎంప్లాయీస్ నడుచుకుంటూ వస్తుంటే ఒక మైనర్, ఎట్ ద టైం మైనర్కి అప్పుడు 2024కి 17 years, అతను తాగి కారు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని గుద్దేస్తే వాళ్ళిద్దరు చనిపోయారు స్పాట్లో. నడుచుకుంటూ వస్తున్న వాళ్ళని గుద్దేశాడు. తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అతని బ్లడ్ టెస్ట్కి అతన్ని పంపిస్తే దానిలో ఆల్కహాల్ కంటెంట్ ఉంది అని చెప్పి వచ్చిన ఆ బ్లడ్ రిపోర్ట్ని ట్యాంపర్ చేద్దాము అని, అంటే మార్చడానికి ప్రయత్నించారని వాళ్ళ అమ్మని నాన్నని కొంతకాలం వాళ్ళు జైల్లో పెట్టారు. తర్వాత ఆ అబ్బాయికి అయితే జైలు శిక్ష ఏం విధించలేదండి. ఏం చేశారంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ అబ్బాయిని నుంచోబెట్టి ఇంపోజిషన్ రాయించారు. ర్యాష్ డ్రైవ్ చెయ్యను అని. ఇది ఎక్కడ న్యాయం? ఓకే, సరే, అది కూడా మళ్ళీ తర్వాత మాట్లాడతాను నేను. ఈ విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మని కొన్ని మంత్స్ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఆవిడ బయటకు వచ్చేసారు. తర్వాత వాళ్ళ ఫాదరు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. వాళ్ళు ఈరోజు చేస్తున్న సెలబ్రేషన్స్ అసలు ఎంత వైరల్ అయినాయి అంటే, చెప్పాను కదా, నాకే 3 వచ్చాయి. అంటే నేను ఎక్కువ పబ్లిక్లో ఉండనండి, నేను ఎక్కువ ఎవరితో టచ్లో ఉండను, కలవను ఎక్కువ. నా ప్రొఫెషన్ ఏది, నా వీడియోస్ ఇది, నాకు నా ప్యాషన్ ఈ వీడియోస్ చేయటం. ఇలాగే ఉంటానే తప్ప నాకు ఎక్కువ సర్కిల్ అనేది లేదండి. అలాంటి నాకే 3 వచ్చాయి అంటే ఇంకా అది ఎంత వైరల్ అయి ఉంటుంది అంటే, ఒక మనిషిని తన కొడుకు చంపాడు, మళ్ళీ వాడి పేరు బయటకు చెప్పకూడదు ఎందుకంటే మైనర్ కదా, చంపాడు, తల్లి తండ్రికి తెలుసు వాడు తాగాడని. అసలు 17 ఏళ్ళ వాళ్ళకి, అంటే మైనర్కి ఆ బార్ యజమాని మందు ఎలా ఇచ్చాడని అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతను కూడా బెయిల్ మీద వచ్చాడు. అవునా? తల్లి తండ్రి కారు ఎలా ఇచ్చారు? వాడు తాగాడు, కార్ డ్రైవ్ చేశాడు, ఇద్దరిని చంపేశాడు. వాళ్ళ కొడుకు తప్పు చేశాడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసింది ఏంటి? చాలా బాధాకరమైన విషయం కదా. ఒకళ్ళ చావుని సెలబ్రేట్ చేసుకుంటారా? అందులో నీ కొడుకు వల్ల చచ్చిపోయారు వాళ్ళు. నువ్వు ఏం సాధించావని బెయిల్ తీసుకొని ఇంటికి వస్తే నీకు వెల్కమ్ చెప్తా పార్టీ చేశారు. ఆ తల్లి తండ్రికి సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అసలు వాళ్ళు మనుషులేనా? లేదు. మన లాలో ఉన్న లొసుగులు ఏంటి అంటే, వాడు మైనరు, 17 years అప్పుడు వాడు వాళ్ళని గుద్ది చంపేశాడు. ఈరోజు వాడికి వచ్చింది కదా, లేదు ఈరోజు కాదు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు మైనర్ పొజిషన్లో నుంచి మేజర్ అవుతాడు కదా వాడు. ఆ రోజు వాడికి శిక్ష వేస్తే ఈసారి నుంచి మైనరు
అనే ఒక పదాన్ని వాడుకొని తప్పించుకోవటానికి, శిక్షల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉండదు. భయపడతారు. అమ్మో, మైనర్మైనా మనం తప్పు చేసినా రేపు మైనారిటీ తీరిపోయిన తర్వాత ఈ తప్పుకి, మైనర్గా ఉండి నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ మేజర్ అయినాక అనుభవించాల్సి వస్తుంది అని భయం అనేది ఒకటి మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఈరోజు ఈ విధంగా ఉండరు కదా. ఇంత చేస్తే ఆ చనిపోయిన ఇద్దరి తల్లిదండ్రులకి 10 లక్షలు ఇన్సూరెన్స్ లాగా అలాంటివి వచ్చాయండి. వాళ్ళు ఈరోజు ఏమని బాధపడుతున్నారు అంటే న్యాయం చచ్చిపోయింది అని బాధపడుతున్నారు. అసలు పాపం వాళ్ళని చూస్తే బాధేస్తుంది. నేను ఇంతకుముందు 1 or 2 వీడియోస్లో కూడా చెప్పానండి. ఢిల్లీలోనే ఆ అమ్మాయి, ఒక ఆవిడ లేడీ కొడుకుని కష్టపడి చదివించుకొని అది ఇంకా రెడీ టు మూవ్ అనమాట, ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిపోవటానికి రెడీ అయ్యి ఆ అబ్బాయి అంతా ప్యాక్ చేసుకుంటూ అట్లా ఉన్న అబ్బాయిని మైనర్సు వీడియో తీసుకుంటూ ఫాస్ట్గా వచ్చి ఆ అబ్బాయి బైక్ను కొడితే ఆ అబ్బాయి 30 feet పైకి ఎగిరి కింద పడితే బండి 3 ముక్కలు అయిపోయింది. ఇక మనిషి ఏ పొజిషన్లో ఉండుంటాడు ఆలోచించండి. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ తల్లి క్లియర్గా చెప్పింది, ఇండియాలో జస్టిస్ దొరకదు. 4 రోజులు మీడియా వాళ్ళు మాట్లాడతారు, వీడియోలు చేస్తారు, అన్నీ చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ మామూలే అని. అది నిజమే. ఇండియాలో మీకు న్యాయం జరగాలి అంటే మీరు బాగా ధనవంతులై ఉండాలి, లేదా పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉన్నోడికి ఆటోమేటిక్గా డబ్బులు కూడా ఉంటాయిలేండి. డబ్బులు, పలుకుబడి, రాజకీయాలలో ఉండటమా, లేదా రాజకీయాలకి సంబంధించిన వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండటమా, హోదా, ఈ 4 ఉంటేనే ఇక్కడ న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. ఎన్ని లొసుగులు ఉన్నాయండి మన చట్టంలో, మన జ్యుడిషియరీలో. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ అంతా అంటే సామాన్యులకి పనికిరాని జ్యుడిషియరీ సిస్టమ్ ఎందుకండి? దీన్ని కట్టగట్టి మూసీ నదిలో, అంటే అసలు అది భరించలేదు మూసీ నది కూడా, ఏ బంగాళాఖాతంలోనో అరేబియా సముద్రంలోనో ఇసిరేసి మళ్ళీ కొత్త సిస్టమ్ని, కొత్త జ్యుడిషియరీని తీసుకొస్తే తప్ప ఈ జ్యుడిషియరీ సిస్టమ్ బాగుపడదు. ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న కామన్ పీపుల్కి న్యాయం జరగదు. నా ఫ్రెండ్, నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి, సాయి నా ఫోన్ చూపిస్తాను. నా ఫ్రెండ్ నాకు ఇందాకటి నుంచి పంపిస్తుంటే నాకు వాటికి సమాధానం చెప్పబుద్ధి కావట్లేదండి. ఎలా ఆన్సర్ ఇవ్వాలో కూడా నాకు తెలియట్లేదు. ఏమని ఇస్తున్నాడో అది పెట్టి నాకు తను పొలిటీషియన్స్ అండ్ మనీ ఉండే వాళ్ళు అలానే ఉంటారేమో, అంటే డబ్బులు ఇచ్చి న్యాయాన్ని కొనుక్కొని ఎంజాయ్ చేస్తారేమో అని. మనల్ని పోలీసులు కానీ కోర్టులు కానీ ఏమీ చెయ్యలేవు అన్న ధైర్యంతో బ్రతుకుతారేమో వాళ్ళు, అందుకనే తప్పులు విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్స్, కోర్టులు ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ మీద జులుం చెయ్యటానికే అని చెప్పి అతను పెడితే నాకు ఏ ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియదు. యాజ్ ఎన్ అడ్వకేట్ కాదు, అలా కాదు, సామాన్యులకి న్యాయం జరుగుతుంది అని నేను ధైర్యంగా చెప్పలేకపోతున్నానండి. సిగ్గుపడుతున్నాను నేను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత ప్యాషనేట్గా చదువుకుంటామో తెలుసా? లా అనేదాన్ని ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటాం, న్యాయం చేసేద్దాం అనుకుంటాం. జరగదండి. న్యాయం చేద్దాం అనుకునే వాళ్ళకి, మాలాంటి లాయర్లకి న్యాయం మేము ఇవ్వలేము అన్న బాధ ఎప్పుడు ఒకవైపు మాకు తొలుస్తూనే ఉంటుంది. అయినా ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎక్కడ ఫైటింగ్ అయితే ఆపం మేము. ఓకే, ఇలా ఉంటుంది. మనీ ఇస్తే రేప్ చేసిన, మర్డర్ చేసిన, లేదు ఈ కాంట్రాక్టర్స్ ఉంటారు, కల్తీలతో ఫ్లైఓవర్లు కడితే కూలిపోతూ ఉంటాయి, ఎంతమంది చచ్చిపోతారు. అలా కల్తీలు చేసిన ఫుడ్ కల్తీ, మెడిసిన్స్ కల్తీ, ఆఖరికి తాగే కళ్ళు కూడా కల్తీ. కళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ వాళ్ళే కదా తాగుతారు, అది కూడా కల్తీ. ఎన్నిసార్లు విన్నామండి కల్తీ కళ్ళు తాగి చనిపోయారు అని చెప్పి. ఏం చేయాలి వీళ్ళని?
వీళ్ళని అని కాదండి, జుడిషియరీని ఏం చేయాలి మనం. నేను అన్నట్లు ఈ జుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో స్టెప్ ఫస్ట్ నుంచి అక్కడ నుంచి మొత్తాన్ని మూటగట్టి అరేబియా సముద్రంలో పడేసి న్యూ జుడిషియరీని రాయాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓకే, బీజేపీ గవర్నమెంట్ వస్తే సామాన్యులకు ఏదన్నా మంచి జరుగుతుంది అనుకున్నాం. అంతకంటే బీభత్సంగా అన్యాయాలు జరుగుతున్నాయి బీజేపీ గవర్నమెంట్లో కూడా. ఎంతమంది బ్యాంకుల్ని లూటీ చేసి పారిపోయారండి. నీరవ్ మోదీ అని, ఇంకొకడని లక్షల కోట్లు. ఒక A1 క్లాస్ కాంట్రాక్టర్ ఉన్నాడు, 6,000 కోట్లు ఆయనకి మాఫీ చేశారు. ఎందుకు? అదే కామన్ పీపుల్ 1,00,000 రూపాయలు ఈఎంఐ కట్టకపోతే ఎంత రచ్చ చేస్తారండి ఇంటికి వచ్చి. ఇది మన జుడిషియరీలో ఉన్న దౌర్భాగ్యం. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు యాజ్ అన్ అడ్వకేట్గా. నేను సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పాలా, జుడిషియరీ ఫెయిల్యూర్ అని చెప్పాలా? లేదు, మనము ఫైట్ చేస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వని ఈ సొసైటీని తిట్టాలా? లేదు, ఇదంతా మన గడప దగ్గరికి వస్తేనే మనకు నొప్పి వస్తుంది అని సైలెంట్గా కూర్చుంటున్న కామన్ పీపుల్ని తిట్టాలా? ఈరోజు ఒక కామన్ పీపుల్ సఫర్ అవుతున్నాడు, మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇవ్వండి. డెఫినెట్గా సిస్టమ్ మారుతుంది, డెఫినెట్గా అలా మారుతుంది. అలా ఇవ్వం. మనకెక్కడ టైం ఉంటుంది? మనం 24 గంటలు ఫోనుల్లో బిజీ. మనిషితో మనిషి మాట్లాడుకోవటానికి కూడా లేని రోజులు ఇవి. పక్కింట్లో మనిషి చనిపోతే కూడా తెలియని రోజులు ఇవి. సారీ టు సే దిస్. ఈ విధంగా చావుని కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్న ఇండియాలో మనం ఉండటమా, లేదా ఈ ఇండియాని వదిలేసి వేరే దేశాలకి వెళ్ళిపోవటమా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలలో ఫస్ట్ ఇదే. ఈరోజు ఉన్న ఇండియా పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.